అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు గారు గౌరవనీయులైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా మన గూడూరు జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖండించడం జరుగుతుంది. 4 సార్లు సీఎంగా చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు చుగుస్పాకరమైనటువంటి అసభ్య పదజాలతో దూషించడం ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికని తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి అలాగే వారి నాయకుడు అంబటి రాంబాబు రోజాతో ఈ విధంగా అడ్డమైన కోతులు పూయించి ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ పూర్తి స్థాయిలో మరీ ఒకసారి గమనించి ఈ పూర్తి నివేదిక సిట్ నివేదికలో అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఆయన తీవ్ర పదజాలంతో ఆయన తిట్టడం నిజంగా మేమందరం గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఖండిస్తున్నాం. ఇది ఈ వైసీపీ పార్టీ ఇప్పుడే కదంటే గతంలో కూడా మా అధ్యక్షుల్ని జనసేన పార్టీ అధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ కూడా. నమస్కారం, గూడూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మేమందరం ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం మొదటిగా నిన్న చూస్తున్నాం మనం అంబటి రాంబాబు మాజీ మంత్రి వైసీపీ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు అనుచితం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనం గత 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వం రాకముందర వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే